సో గైస్ ఇవాళ క్రికెట్ న్యూస్ చూద్దాం, ఓకేనా. సో నితీష్ కుమార్ రెడ్డికి థర్డ్ ఓడిఐ కన్నా ముందు ఇంజ్యూరీ అయింది కదా, అందుకైనా ఆ మ్యాచ్ ఆడలే కదా. సో ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి ఫుల్లీ ఫిట్గా ఉన్నాడు, ఈజ్ అవైలబుల్ ఫర్ T20s అంట. దట్స్ అ గుడ్ సైన్ ఫర్ ఇండియా. అండ్ శ్రేయస్ అయ్యర్కి చిన్న గాయమైంది కదా, విప్ గేజ్లో గాయమైంది కదా క్యాచ్ పడుతున్నప్పుడు. సో ఆయన సిడ్నీలోనే ఉండిపోయాడు, ఇండియాకి ట్రావెల్ అవ్వలేదు విత్ BCCI మెడికల్ టీమ్ అండ్ ఆస్ట్రేలియన్ మెడికల్ టీమ్. సో ఆయనకు కొన్ని వీక్స్ ఆఫ్ రెస్ట్ కావాలంట, సో సిడ్నీలోనే ఉండిపోయాడు. దట్స్ అ ఇంజురీ అప్డేట్. అండ్ ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అవుతుంది కదా, ODI మ్యాచ్. సో దాంట్లోపల ఇంగ్లాండ్ 223 రన్స్కి ప్యాకప్ అయిపోయింది. హ్యావీ బుక్ 132 రన్స్ కొట్టాడు. సో హ్యావీ బుక్ ఉదయాన్ని గెలిస్తే న్యూజిలాండ్ వచ్చేసి మ్యాచ్ గెలుచుకపోయింది. ఇంకా 12 ఓవర్లు ఉండగానే న్యూజిలాండ్ మ్యాచ్ గెలిచింది. సో ఉదయాన్ని గెలిచినటువంటి మన హ్యావీ బుక్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చారు. అండ్ సోఫీ డివైన్ న్యూజిలాండ్ ఉమెన్స్ టీమ్ క్యాప్టెన్ ఉంది కదా, తను ఒక 20 years ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతుంది కదా. తను ఈ ODI వరల్డ్ కప్ లోపల ఇండియాతో ఓడిపోయిన తర్వాత ఇంకొక మ్యాచ్ ఉంది, అదే తన లాస్ట్ ODI మ్యాచ్ అంట. షీఈ్ ఎ లెజెండ్ ఆఫ్ న్యూజిలాండ్ క్రికెట్, ఓకేనా. అండ్ బంగ్లాదేశ్కి వచ్చేసరికి లిట్టన్ దాస్ తన T20 క్యాప్టెన్ కదా లిట్టన్ దాస్. సో నాకు టెస్ట్ క్యాప్టెన్ కూడా వస్తే బాగుంటుంది, నాకు ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అని అనుకుంటున్నారు. చూద్దాం హౌ ద థింగ్స్ గోస్ ఆన్ దేర్. అండ్ రంజీలోకి వచ్చేసరికి అస్సాం వర్సెస్ సర్వీసెస్ మ్యాచ్ అయితే అయిపోయింది. సో రంజీ హిస్టరీలోనే ఇది అత్యంత చిన్న మ్యాచ్ అంట. సో అది తొందరగా మ్యాచ్ అయితే అయిపోయింది, సర్వీసెస్ గెలిచింది. అయితే ఒక ఇన్నింగ్స్ లోపల వియాన్ పరాగ్ 5 వికెట్లు తీసుకున్నాడు.